సో ఇది డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నామండి. సో వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు కూడా స్టడీ చేయొచ్చు. ఏ లోన్ గ్రాంటెడ్ ఫర్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఇఫ్ ద ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్ రిమైన్స్ ఓవర్ డ్యూ ఫర్ 2 crop sessions. అదేవిధంగా పాయింట్ బి చూస్తే లోన్ గ్రాంటెడ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎన్పిఏ ఇఫ్ ద ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ దే రిమైన్స్ ఓవర్ డ్యూ ఫర్ 1 crop. సో ఇది అగ్రికల్చర్కి సంబంధించి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో ఆర్బీఐ గైడ్ లైన్స్. హాయ్. సో ముఖ్యంగా ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 దగ్గరలో ఉన్న ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి సో ఏదైతే మనము కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎకానమీని అప్డేట్స్ చేస్తామని చెప్పామో, సో దానికి సంబంధించినవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్గా దీన్ని అప్డేట్ చేయటం జరుగుతూ వస్తుందండి. సో బేసిక్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ డైలీ మనకు సాధ్యమైనన్ని ఎన్నైతే మనము అప్డేట్ చేసుకోగలుగుతూ ఉంటామో అన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ వెళ్దాం. అది అగ్రికల్చర్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏ విధంగా ఉంటాయి. సాధారణంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది నేను బ్యాంకింగ్ సెక్టార్ చెప్తున్నప్పుడు చెప్పాము. మరి అగ్రికల్చర్లో ఏ విధంగా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా నిరర్ధక ఆస్తులు ఉంటాయి, ఉంటే దాని డెఫినేషన్ ఏంటి. సో అలా ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ ఈ వీడియో చూపిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ విధంగా దీన్ని వివరణ ఇచ్చారు అన్నది. దాని తర్వాత దల్వాయి కమిటీ డబుల్ చేయటం కానీ అది రైతుల యొక్క ఆదాయాన్ని. సో క్రిసిడెక్స్ ఫస్ట్ టైం ఇది ఫార్మేషన్ చేశారు. క్రిసిడెక్స్ 100% గ్రామీణ విద్యుదీకరణ. ఎప్పుడు దీన్ని భారత ప్రభుత్వము భారతదేశం మొత్తము గ్రామాలన్నీ కూడా విద్యుదీకరణ చెందాయని డిక్లేర్ చేయడం జరిగింది. అసలు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏమిటి, 100% రూరల్ ఎలక్ట్రిఫికేషన్ డెఫినేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ జిఎస్టీ లేకుండా ఈసారి ప్రశ్నాపత్రం రూపొందదు. సో అలాంటి జిఎస్టీలో ఇప్పుడు లేటెస్ట్గా చేసిన మార్పులు జిఎస్టీఎన్ నెట్వర్క్లోది పేమెంట్ రెగ్యులేటరీ బాడీ. సో సుభాష్ చంద్ర గారికి ఇచ్చిన కమిటీ దాంట్లో ఉండే ముఖ్యమైన అంశాలు ఏమేమి ఉన్నాయి, అసలు ఈ పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డ్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది. మీకు రెగ్యులేటరీ బోర్డ్స్ అని ఇవ్వటం జరిగింది. గ్రూప్ 1 వాళ్ళకి ఉన్నది, ఇది గ్రూప్ 2 వాళ్ళకి కూడా ఉన్నది. ఈ రెగ్యులేటరీ బాడీస్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్. చదువుతూ పోతే అది కొన్ని వందల్లో వస్తూ ఉంటాయి. అన్నిటినీ స్టడీ చేయడం అనేది సాధ్యపడదు. అండ్ కరెంట్ రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేస్తాం. అండ్ తప్పనిసరిగా ఏవడుగుతారో వాటి మీద కొన్ని ఫోకస్ చేయడం జరుగుతుంది. అలా రెగ్యులేటరీ బాడీస్ చదువుతాం కూర్చుంటేనే అది పెద్ద పెద్ద పుస్తకాలు పడుతూ ఉంటాయి రెగ్యులేటరీ బాడీస్. సో కరెంట్లో ఏమన్నా కొత్తగా ఎస్టాబ్లిష్ అయినా కొత్త చేంజెస్ ఉన్నాయా వాటిని పరిశీలన చేస్తే సరిపోతుంది. అలా కాకుండా మీరు చదవటం మొదలు పెట్టారంటే సంవత్సరాలు పడతాయి రెగ్యులేటరీ బాడీస్. సో ఇప్పుడు ఈ పేమెంట్స్కి సంబంధించి రెగ్యులేటరీ బోర్డు, ఆ రెగ్యులేటరీ బోర్డు దాని కమిటీ ఏం చెప్పింది, దాని పర్యవసానాలు అవన్నీ చూద్దాం. నెక్స్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. నేను లాస్ట్ క్లాస్లో మీకు వివరించాను. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మనం క్లాస్లో కూడా అనుకున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎఫ్బి మీద ఏదో రూపంలో ప్రశ్న అనేది వస్తూ ఉన్నది. ఈ ఎస్ఎఫ్బి మీద ఏ విధంగా మనము ప్రశ్న అనేది వస్తుంది. అండ్ గాంధీ కమిటీ ఎస్ఎఫ్బి మీద ఏమని సూచనలు చేసింది అది. నెక్స్ట్ యాంజిల్ ట్యాక్స్ బాగా ఈ బడ్జెట్లో కానీ వాటిలో బాగా వినిపిస్తున్నది. అసలు ఏంటి యాంజిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, యాంజిల్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇవన్నీ చూద్దాం. నెక్స్ట్ మసాలా బాండ్. ఈ లాస్ట్ టైం కూడా కొంతమంది గ్రూప్ 2 అభ్యర్థులు ఈ మానిటరీ రిసోర్స్ వీటిని పరిశీలన చేస్తూ బ్యాంకింగ్ వాటి వరకే పరిమితమయ్యారు కానీ క్యాపిటల్ వైపు వాళ్ళు వెళ్ళలేదు. సో క్యాపిటల్ మార్కెట్లో ఇవన్నీ ఉంటాయన్న విషయం కూడా తెలవకుండా అంతవరకే ప్రిపేర్ అయ్యారు. అక్కడి నుంచే మీకు 7-8 ప్రశ్నలు రావటం జరిగింది. గిల్డ్ ఎడ్జ్ మార్కెట్ ఏమిటి అవన్నీ కూడా. సో అట్లా కొత్తగా క్యాపిటల్కి సంబంధించి ప్రశ్నలు వస్తున్నప్పుడు ఈ బాండ్స్ మీద తప్పనిసరిగా దృష్టి పెట్టండి అన్న. సో దాని మీద నేను పూర్తి విశ్లేషణతో మీకు క్లాసులు ఇచ్చాను. ట్రెండ్కి తగ్గట్టుగా ప్రిపరేషన్ ఉండాలి. అండ్ కరెంట్ రిలేటెడ్గా వస్తున్న కొత్త కొత్త బాండ్స్, గోల్డ్ మానిటైజ్డ్ స్కీమ్ కానీ దాని రిలేటెడ్ బాండ్ కానీ, ఇట్లా మసాలా బాండ్ ఇది కాస్త పాపులర్గా నడుస్తుంది ఇప్పుడు కరెంట్ బర్నింగ్లో. సో ఈ మసాలా బాండ్ ఏమి తెలియజేస్తుంది, ఉడాన్ 2 పథకం ఏమున్నది, ఫస్ట్ దేనికి ఏంటి, సెకండ్ ఏంటి, ఇట్లా ఈరోజు ఈ క్లాస్కి సంబంధించి కొన్ని అంశాలు మనం చర్చించుకోగలుగుతాం సాధ్యమైనంత వరకు. ఇలా స్టెప్ బై స్టెప్ అరౌండ్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ నేను కౌంట్ చేయటం నావల్ కూడా కాదు,
సో మోస్ట్ ప్రాబబ్లీ అండ్ క్వశ్చన్ రైజ్ అవ్వటానికి అవకాశం ఉండే ప్రతి దానిని కూడా నేను మీకు వివరిస్తాను. నేను చెప్పానండి మీకు ఎకానమీ అన్నది ఒక డైనమిక్ సబ్జెక్టు, ముంచినా తేల్చినా అదే, అందులో డౌటే లేదు. మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ కూడా అవి ప్లెయిన్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఎకానమీ మాత్రం ముంచినా అదే ముంచుతుంది, తేల్చినా కానీ అదే తేలుస్తుంది. దీన్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికోసం లాస్ట్ క్లాస్లో ఒకవైపు సివిల్స్ ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి అనే ఆలోచన మనం చేసుకోగలిగితే ఇప్పుడు ఎస్ఎఫ్బి అండ్ గాంధీ కమిటీ మీద మీకు దృష్టి ఎక్కువ ఏర్పడుతుంది. ఓహో, ఇట్లా చదివాం కదా, ఎస్ఎఫ్బి మీద అట్లా ప్రశ్న వచ్చింది, దీని మీద ఇట్లా రావచ్చు అని ఒక ఆలోచన వస్తాం. అట్లా ఆ అప్రోచ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉండాలి. అప్పుడు మాత్రమే దీంట్లో చాలా చక్కటి స్కోర్ అన్నది వస్తుంది. మిగిలిన వాటికన్నా ఒక 3-4 బిట్లు మీరు చేయగలిగినా కానీ పోస్ట్లోకి వెళ్ళి కూర్చుంటారు. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి వెళ్తున్నాం. అండ్ ఎకానమీని మనం ఇచ్చేటప్పుడు దాన్ని ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా చాలా సులువుగా తీసుకొని వెళ్ళిపోతున్నాం. సో అదే అప్రోచ్ని ఈ మొత్తాన్ని కూడా అప్లై చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ అగ్రికల్చర్ సెక్టార్లో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏ విధంగా ఉంటాయి. సో బ్యాంకింగ్ సెక్టార్ది వేరేగా స్టడీ చేయండి, అండ్ ఈ అగ్రికల్చర్ సెక్టార్కి వేరేగా. తక్కువ కాల పరిధి పంట, ఏదో పంట ఉన్నది, కొత్తిమీర కట్టేస్తాను, కరివేపాకు వేసుకుంటాం, లేకపోతే ఇంకోటి ఏదో తక్కువ కాల పరిధిలో నాకు ఆ పంట ఇంటికి వస్తుంది, వరి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఖరీఫ్ రబీ. అలా వాటికి నేను రైతుని రుణం తీసుకొని వచ్చాను. ఒక 5,000 రూపాయలు నాకు రుణం ఇచ్చింది. రుణం ఇవ్వగానే రేపు పొద్దు నుంచి నువ్వు కిస్తీ కట్టరా అనరు కదండి. సో పలానా పర్టికులర్ టైం అనేది ఇస్తారు. సో దాని తర్వాత నుంచి నీకు క్రాప్ మీద నువ్వు ఇంత మొత్తం ఇంట్రెస్ట్ వడ్డీ అయినా కడుతురా, లేకపోతే ఈ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో అందులో ఈఎంఐలు అయినా కానీ నువ్వు కడుతురా అని ఇట్లా చెప్తారు. అలా ఏదో ఒక లెక్క అది రాసుకొని పత్రం రాసుకొని వెళ్తాం. ఇలా మనవాడు లోన్ తెచ్చుకున్నాడు 5,000 రూపాయలని. వాటి డ్యూ డేటు సో అండ్ సో అని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. సో ఈ డ్యూ డేట్ అయిపోయిన తర్వాత పంట వేసుకున్నాడు. ఈ మధ్యలో పంట పడినే తెలియదు. సో పంట వేసుకున్నాడు. పంట వేసిన తర్వాత అది పంట పెరిగింది, చక్కగా వచ్చింది, కోత కోసుకున్నాడు, పంట తీసుకొని వెళ్ళి అమ్ముకున్నాడు. దీన్ని హార్వెస్టింగ్ అంటాం, పంట కోతని. ఫస్ట్ క్రాప్ అయిపోయింది. సెకండ్ మళ్ళీ దుక్కి దున్నాడు, మళ్ళీ వెళ్ళాడు, పంట వేసుకున్నాడు, అన్ని చేశాడు, సెకండ్ హార్వెస్ట్ కూడా అయిపోయింది. ఈ 2 కాలాలలో ఫస్ట్ హార్వెస్ట్ అండ్ సెకండ్ హార్వెస్ట్ కాలంలో ఈ కిస్తీ ఏదైతే ఉందో ఈఎంఐ కానీ అది కట్టకపోతే అప్పుడు ఈ అగ్రికల్చర్ దాన్ని లోన్ని ఎన్పిఏగా పరిగణించడం జరుగుతుంది. అండ్ ఆ కాలం ఎంత ఉండాలి అంటే నాట్ మోర్ దెన్ 2.5 years, 2.5 సంవత్సరాల నుంచి ఉండకూడదు. ఈరోజు నేను అప్పు తీసుకొని రేపు నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ కట్టమంటే మామూలుగా ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు బైక్ కొనుక్కుంటే వాళ్ళు కట్టుకోగలుగుతారు. కానీ రైతు దగ్గర ఈ నెల అప్పిచ్చి వచ్చే నెల కట్టమంటే ఆ పురుగుల మందు తీసుకొని వచ్చి ఇవ్వాలి బ్యాంక్ వాడికి, అది సాధ్యపడదు. అందుకని రైతులకి సంబంధించి కండిషన్స్ వేరేగా అప్లై కావాలి. మనం ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి ఈఎంఐ కడతాం, బైక్కో ఇంకో దానికో కార్కో దేనికో కడతాం. అట్లా రైతుల దగ్గర తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు పంట తీసుకునేదే పంట వేసుకోవడానికి. పంట వచ్చి హార్వెస్టింగ్ వచ్చి చేతిలోకి రావాలి డబ్బు, అదంతా కూడా అంటే అదంతా కూడా టైం పడుతుంది. సో ఈ టైం పీరియడ్ అంతా కూడా ఎప్పుడు కూడా ఎన్పిఎన్ లెక్కేసేటప్పుడు నాట్ మోర్ దెన్ 2.5 years ఉండాలి, అంత మించి ఉండకూడదు. సో ఈ లోపలే కావాలి. అందుకని ఏం చెప్పింది బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో నువ్వు డ్యూ డేట్ తర్వాత 2 క్రాప్స్ హార్వెస్ట్ క్రాప్స్ చూడు ఎంత టైం పడుతుందో. సో ఆ 2 హార్వెస్ట్ క్రాప్స్ అయిపోతే ఆ తర్వాత నుంచి దీనిని ఎన్పిఏగా డిక్లేర్ చేయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా నువ్వు ఇచ్చిన లోన్ని అని చెప్పింది. ఇదేంటి తక్కువ కాల పరిధి పంట అంటే వరి కానీ జొన్నలు కానీ ఇట్లాంటివి. ఎక్కువ కాల పరిధి పంటలు ఏమన్నా వేసుకుంటే, ఎక్కువ కాల పరిధి అంటే ఆముదం పంట వేసాను అనుకో, అది వేయగానే రేపు పొద్దున్నే ఆముదం పిండుకోవడానికి వస్తుందా, అది కాస్త మొక్క పెరగాలి, అదంతా రావాలి కదా. సో అట్లా లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ అని ఉంటాయి. కొబ్బరి చెట్టు వేసారు, రేపు వేయగానే 6 నెలలు రాగానే కొబ్బరికాయ కొట్టి స్ట్రా వేసుకొని తాగలేము కదండి, దానికి కొంత టైం పడుతుంది. సో నువ్వు ఒక పంట వేస్తున్నప్పుడు ఆ పంట దేనికి వేస్తున్నావు, అది లాంగ్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్ కామన్ సెన్స్ ఉంటుంది ఎవరికైనా కానీ బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు. సో అది లాంగ్ డ్యూరేషన్ అయితే సో 1 crop